నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతుబడి. నా పేరు రాజేందర్ రెడ్డి. ఈరోజు మనతో పాటు మరోసారి నకరేకల్ డివిజన్ ఉద్యాన శాఖ అధికారి రావుల విద్యాసాగర్ గారు ఉన్నారు. రావుల విద్యాసాగర్ గారితో మాట్లాడి ఈరోజు సొరకాయ పంట సాగుకు సంబంధించిన మెలకువల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సొర పంటను సాగు చేయడానికి ఏ భూములు అనుకూలంగా ఉంటాయి, ఏ వాతావరణంలో సొర ఎక్కువ దిగుబడి వస్తుంది, అలాగే రైతులు పండించుకుంటే దానికి పెట్టుబడి ఎంత పెట్టాల్సి ఉంటుంది, ఎంత దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, దాని మార్కెట్లో ఎలాంటి ధరలు ఉంటాయి, ఎలాంటి లాభం పొందడానికి అవకాశం ఉంటుంది, తెగుళ్ళు, ఇట్లాంటి సర్వ అంశాల గురించి విద్యాసాగర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. సొరకాయ కొన్ని ప్రాంతాల్లో దీన్ని ఆనపకాయ అని రకరకాల ప్రాంత పేర్లలో పిలుస్తూ ఉంటారు కదా, వీటి సాగుకు సంబంధించి రైతులు ఇప్పుడు మన పరిధిలో ఉన్న ప్రాంతంలో ఎలాంటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్? చేస్తున్నారా చాలా మంది సాగు? అంటే సొర అనేది ఏంటంటే సార్, ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ మ్యారేజెస్, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళకు సొర ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సాంబార్ తయారీకి కానీ వాటిలలో కానీ పెళ్ళిళ్ళలో ఉన్నప్పుడు ప్రతి పెళ్ళికి దీని అవసరం ఉంటుంది. అయితే ముఖ్యంగా సొరలో మనం కద్దుకా కీర్ అని చెప్పేసి మనం చెప్తున్నాం. కొంత స్వీట్లో కూడా మనం దీన్ని వాడుతుంటాం. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు పరిస్థితులను చూసుకొని మనం ఈ క్రాప్కి వెళ్తే బెటరు అనేది రైతు పెద్ద ఎత్తున సాగు చేయాలనుకున్నటువంటి రైతు వెళ్తే బెటర్గా ఉంటుంది అనేది. అంటే జనరల్గా శుభకార్యాలు అంటే మీకు ఇప్పుడు క్యాలెండర్ తీసుకున్న శుభకార్యాల క్యాలెండర్ ఇంకోటి రకాలుగా చూసినా కానీ ఎప్పుడైనా ఎప్పుడు ఉంటుందంటే శివరాత్రి తర్వాత నుంచి సమ్మర్ మొత్తం కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. సమ్మర్ మొత్తం అంటే ఇది అత్యంత అనువైనటువంటి పంటలలో సొరకు అనువైన సమయం సమ్మర్కు సంబంధించింది. సో ఆ ప్రాబ్లం కూడా మనకి ఏమీ ఉండదు. మిగతా సీజన్స్లలో కూడా సొరను పండించుకోవచ్చు. అయితే సొరను పండియాలంటే జనరల్గా మనం క్రాప్కు సంబంధించినటువంటి డే వైజ్ మనం చెప్తుంటాం కదా, గింజ పెట్టిన నుంచి సొరకాయ రావాలంటే 50 రోజుల టైం పడుతుంది. 50 రోజుకు దిగుబడి స్టార్ట్ అవుతుంది. అంటే అత్యధిక ఈల్డ్ రావడం 60-62 రోజులకు స్టార్ట్ అయినా ఇది 130 రోజుల నుంచి 150 రోజుల వరకు సగటుగా ఉంటుంది. కనీసం 5 నెలల పంట. ఇక మనం ఏం మేనేజ్మెంట్ చేయకుండా ఖచ్చితంగా 100-110 రోజులు 120 రోజులకు తక్కువ ఉండకుండా ఖచ్చితంగా 100-110 రోజులు 120 రోజుల వయసు అయితే మినిమంగా ఉండేటువంటి పంట. కాబట్టి 4 నుంచి 5 నెలలు మనం జాగ్రత్తగా కాపాడుకుంటే మంచి ఈల్డ్ వస్తుంది. అయితే మార్కెట్లో మీరు అన్నట్టు రేటు అయితే సొరకు కేజీ 5 రూపాయలు, 6 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు కూడా మార్కెట్లో మనకు అప్పుడప్పుడు తగులుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సొరకు 10 రూపాయల నుంచి 15 రూపాయలు రైతుకు తరిగిందంటే అప్పుడు జాక్పాట్ తగినటువంటి పరిస్థితి ఉంటుంది. 20 తగిలిందంటే ఇక మనము అద్భుతమైనటువంటి విధంగా ఫీల్ కావాల్సినటువంటి అంశం. అది ఎప్పుడు ఉంటుంది? ఎక్కువ లేదు, అంతకు మించి రాదు. హైయెస్ట్ రేటే 20, 2 రూపాయలు, 4 రూపాయలు కూడా వస్తుంది. అయితే కాయలకు సంబంధించినటువంటి విషయంలో, ఈల్డ్కి సంబంధించినటువంటి విషయంలో బరువు కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి మనము చాలా తొందరగా ఎదుగుతుంది, తొందరగా జరుగుతుంది. నీటి యొక్క పరిస్థితి మిగతా కంపారిటివ్లీ ఆల్ క్రాప్స్తో పోల్చుకుంటే దీని యొక్క నీటి సామర్థ్యం, నీటి అవసరం కొంచెం ఎక్కువ ఉంటుంది. నీళ్ళు ఎక్కువ తీసుకుంటుంది. ఎక్కువ నీళ్ళు తీసుకుంటేనే ఎక్కువ కాయ లావ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతా వాటరే ఉంటుంది, వేరే ఏముంటుంది, కొంచెం ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి చాలా మంచికి సంబంధించినటువంటి హెల్తీ ఫుడ్. అయితే దీంట్లో ముదరడము, దానికి సంబంధించినటువంటిది ఎంత టెండర్నెస్ ఉంది, ఎంత స్పైన్స్ ఉంటాయి అన్నట్టు వీటిలో. అంటే మనం ఏమంటామంటే చిన్న చిన్న వెంట్రుకల టైపు అవి ఎంత బాగుంటే, ఎంత ఫామ్నెస్ ఉంటే అంత ఎక్కువ కాలం ఈ కాయ మనకు ఉన్నట్టు. తర్వాత మంచి తాజాగా ఒక పచ్చి కుడకలాగా కొడితే సౌండ్ మనకు పచ్చి కుడక లాంటి సౌండ్ వస్తున్నట్టంటే అంటే ఇది ఫ్రెష్ టెండర్నెస్ తోటి ఉన్నటువంటి పరిస్థితి. ఇది ముదిరిందంటే మనకు సౌండ్ తేడా వస్తుంది. అయితే కోసేటప్పుడు, హార్వెస్టింగ్ చేసేటప్పుడు రైతులు కొంతమంది ఇట్లా గిచ్చి చూస్తుంటారు. సో అట్లా గిచ్చి చూస్తున్నప్పుడు ఏమైపోతుంది అంటే ఇక్కడ ఊండ్ అయిపోతుంది. మనకి ఏదైతే గిచ్చిన తర్వాత ఊండ్ అయిన తర్వాత రేపు ఇది మార్కెట్కి పోయేలోపు ఇది ఒక మచ్చలాగా, ఒక స్పార్క్ లాగా దీంట్లో డస్ట్ వచ్చేసేసి పడేసేసి మనకు జరుగుతుంది. స్పైన్స్ ఉన్నాయా లేవా అవి చూసుకోవాలి తప్ప గిచ్చడం చేయకూడదు. ఈ స్పైన్స్ లేకుండా మనకు స్పైన్స్ మొత్తం పోయినాయి అంటే ఇది ముదిరింది అన్నట్టు అర్థం. దీని మీద వెంట్రుకల్లాగా ఉంటే పోయినట్టు. వెంట్రుకల్లాగా ఉండి మంచి సైజుకు అనిపిస్తుంది, మీడియం సైజులో ఉంది అని అంటే డెఫినెట్లీ ఇది హార్వెస్టింగ్ పీరియడ్, హార్వెస్టింగ్ ఇండెక్స్ అనేది ఇది హార్వెస్టింగ్ పీరియడ్లో ఉంది. మొత్తం దీనికంటే ఇది మొత్తం దీనికన్నీ స్పైన్స్ ఉన్నాయి. నేను ఇట్లా ముట్టుకుంటే ఈ స్పైన్స్ అన్ని రాలిపోతున్నాయి, చేతికి తెలుస్తుంది. ఆ స్పైన్స్ అన్ని రాలిపోయినాయి అంటే ఇక మార్కెట్లో నేను ఇప్పుడు గిచ్చి చూశాను కదా, దాంట్లో నుంచి ఒక రసం టైప్ వచ్చింది, డస్ట్ పార్టికల్స్ వచ్చి దాంట్లో పడ్డాయి. ఇక ఇది రేపు పొద్దున వరకు ఒక పుండు టైప్ అవుతుంది.
మార్కెట్లో క్వాలిటీని కోల్పోయేటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్పారు సార్ ధర ₹2 కేజీకి కూడా వస్తుంది, ఒక్కోసారి తక్కువలో తక్కువ అని అన్నారు. మరి అంత తక్కువ ధరలు ఉన్నప్పుడు రైతు వీటిని పండిస్తే లాభం పొందే అవకాశం ఉంటుందా? అంటే మ్యాక్సిమము మనము ₹2 మినిమం ₹2కి సంబంధించినటువంటి పరిస్థితి ఉన్నా కనీసం 50,000 నుంచి ₹1,00,000 తప్పకుండా మిగులుతాయి. అంటే కాయలు ఎక్కువ వస్తాయి. ఎకరానికి ఎంత దిగుబడి తీయడానికి అవకాశం ఉంటుంది సార్? ఒక ఎకరంలో 30 నుంచి 40 టన్నుల వరకు తీయచ్చు. 30 నుంచి 40 టన్నులు 40 టన్నులు తీయచ్చు ఎకరంలో. అంటే బరువు ఎక్కువ ఉంటుంది, కాయ యొక్క సైజు ఎక్కువ ఉంటుంది. మనకు దాదాపు ఒక 800 నుంచి కేజీ ఉంటుంది. సో ఆ హౌస్ హోల్డింగ్ కన్జంప్షన్ ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీలో 4-3 ఉన్నాం, 1 కేజీ వరకు మనం వండుకోగలుగుతాం, దీన్ని చేసుకుంటే జరగగలుగుతుంది. అంతకంటే ఎక్కువ మనం తీసుకున్నా కానీ ఉపయోగపడే పరిస్థితి ఉండదు. కాబట్టి మీడియం సైజు మాత్రం 30-40 టన్నుల దిగుబడి కూడా 30-40 టన్నుల దిగుబడి ఎకరానికి కంపల్సరీ వస్తుంది. సీడ్ క్వాలిటీ, సీడ్ విషయంలో ₹5 రేట్ ఉంటే మాత్రం కనీసం ₹2,00,000 1,50,000 కంపల్సరీ వస్తాయి. ₹1,00,000 మినిమం మిగులుతాయి. మీరు చెప్పబోతున్నారు సార్ సీడ్ గురించి. సీడ్కి సంబంధించినటువంటి విషయాల్లో ఏంటంటే జనరల్గా అన్ని విత్తనాలు పడ్డట్టే దీనికి కూడా విత్తనంకి సంబంధించినటువంటి సీడు క్వాంటిటీ మనం దానికి 10 ప్యాకెట్లు పడితే దీనికి 6 నుంచి 8 ప్యాకెట్లు ఎకరానికి మనము ఆల్మోస్ట్ 600 నుంచి 800 గ్రాముల వరకు మనము అది చేసుకోవచ్చు. అయితే దూరంకి సంబంధించింది తీగ బాగా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఎకరానికి 2,000-2,500 సీడే మనకు అవసరం పడుతుంది. ఎక్కువ సీడ్ అవసరం పడుతుంది. దూరం తీగ బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, ఎక్కువ పొడవు స్ప్రెడ్ అవుతుంటుంది కాబట్టి, ఎక్కువ పొడవు పాకుతుంటుంది కాబట్టి మనం తక్కువ సీడ్ పడుతుంది, ఎక్కువ స్పేస్ను ఆక్యుపై చేస్తుంది. రెండోది మార్కెట్లో ఉన్నటువంటి సీడ్ అన్ని రకాల సీడ్, చాలా సీడ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఏదైనా కంపెనీకి సంబంధించినటువంటి F1 హైబ్రిడ్ సీడ్ సజెస్టబుల్ చేసుకో. ఇది వరదు అనే వెరైటీ నోబుల్ సీడ్ వెరైటీ మనం చూస్తున్నది. ఇంకోటి వినాయక అని చెప్పేసి సింజెంటాలు, ఇది మార్కెట్లో కొంచెం టాప్గా ఈ మధ్యకాలంలో నడుస్తున్నాయి. సో అయితే సింజెంటా వాళ్ళదేమో వినాయకు, ఇది ఏమో నోబుల్ సీడ్కి సంబంధించినటువంటిది వరదు. తర్వాత ఇట్లా మనకు మార్కెట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, ఏ వెరైటీ అయినా చేయొచ్చు. దీంట్లో కూడా పొడవుగా పెరిగేటివి ఉంటాయి, పొట్టిగా రౌండ్గా వచ్చేటువంటిది లావుగా వచ్చేటువంటిది. కొంతమంది కస్టమర్ క్వాలిటీ విషయంలో మ్యారేజ్ వాటికైతేనే వీటిని ఎక్కువ ఇష్టపడతారు. హౌస్ హోల్డింగ్ కన్జంప్షన్ పరిస్థితుల్లో ఉంటే రౌండ్గా ఉండేటువంటి వాటిని ఇష్టపడతారు. దాంట్లో కూడా కొన్ని సార్కలు వచ్చేటివి ఉన్నాయి. ఇట్లా రకరకాల రేట్లు మార్కెట్లో దీనికి ఇట్లా ఉంటాయి, దానికి ఎట్లా ఉంటాయి సార్? రెండు సేమ్ ఉంటాయి అంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అయితే మార్కెట్లో ఈ ఫంక్షన్స్ వాటిలో వాడినప్పుడేమో ఇది ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాంబార్లో వేసినప్పుడు మీకు కూడా ఇంత పొడవు ముక్కలు వేసేసేసి దాంట్లో చేయడం అనేది మనం చూస్తుంటాం కదా, అది వాళ్ళ కటింగ్కి ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంటి పర్పస్కు సంబంధించినటువంటి పరిస్థితి తీసుకున్నప్పుడు అవి రౌండ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ సీజన్లో ఎక్కువ దిగుబడి వస్తుంది సార్ ఈ పంట? అంటే ఇది కూడా సేమ్ కుకుర్బిటేసి ఫ్యామిలీ కాబట్టి మనకు సమ్మర్లో ఎక్కువ దిగుబడి వస్తుంది, వింటర్లో కూడా పెట్టుకోవచ్చు. కొంచెం మిగతా వాటన్నిటితో పోలిస్తే తెగుళ్ళ పెడతా దీనికి చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ తెగుళ్ళు వస్తుంటాయి, తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెండోది ఒక పాలినేషను రెగ్యులర్గా కావడానికి కొంచెం తేనెటీగలు అవి ఎంకరేజ్మెంట్ చేస్తేనే దీనికి సంబంధించినటువంటి ఫలదీకరణం జరుగుతుంది. రెండోది ఒక చెట్టుకు 2 లేదా 3 కాయలు ఉన్న తర్వాత మళ్ళీ మిగతా కాయలకు సంబంధించినటువంటి ఫ్రూట్ కాయగా కన్వర్ట్ అయ్యే పరిస్థితి ఉండదు. అంటే ఇది కట్ చేస్తేనే కొత్త కాయ డెవలప్ అవుతుంది. అంటే దీనికి ఒక గుణం ఉంది. ఇప్పుడు ఒక 3 లేదా 4 కాయలను పెంచుకుంటుంది. 4 కాయలను పెంచుకున్నాక ఇది కట్ చేసిన తర్వాతనే మళ్ళీ ఇంకో కొత్త కాయకు ఎంకరేజ్మెంట్కు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో రైతు ఏం చేస్తుంటాడంటే ఓసారి తెంపకుండా దీన్ని వదిలేసిన తర్వాత ఇంకా నాకు కాయలు కాయట్లేదు, జరగట్లేదు అనేటువంటి పరిస్థితి చెప్తుంటాడు. సో అది కాకుండా రెగ్యులర్ హార్వెస్టింగ్ చేసుకోవాలి. అంటే దీన్ని కూడా ప్రతిరోజు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు, రెగ్యులర్గా చేసుకోవచ్చు. మనకు ఆ ప్రాబ్లమే ఉండదు. ఏ సైజు వచ్చిందో ఆ సైజు వరకు మనం మార్కెట్లో చేసేస్తే డెఫినెట్లీగా మంచిగా ఉంటుంది. గ్రేడింగ్ చేసేటప్పుడు కూడా కాయను గ్రేడింగ్ చేసేటప్పుడు మంచి ట్రేలలో కానీ వాటిలలో కానీ పెట్టేసేస్తే మనకు అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సొరకాయ సాగు చేస్తున్న రైతులు నేల మీద సాగు చేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇట్లా అంటే నేల మీద కంటే పందిరి మీద సాగు చేస్తే 35 నుంచి 40-50% క్రాప్ ఎక్కువ తీయచ్చు, దిగుబడి. నేల మీద సాగు చేసినప్పుడు ఏంటంటే దీంట్లో పాలినేషన్ యొక్క బెడద, గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా పెట్టేసేస్తే కిందికి సాగి పొడవు సాగడానికి అవకాశం ఉంటుంది. నేల మీద పెట్టినామనుకో ఇది కాయ ఇక్కడనే ఉబ్బడానికి అవకాశం ఉంటుంది. అడ్డం ఉబ్బిందనుకో మనకు మార్కెట్లో ఆకారం జరిగితే ఉండకుండా జరుగుతుంది. రెండోది భూమి మీద పెట్టేసేస్తే మడతలు వస్తుంది, ఒక ఫోల్డింగ్స్ వస్తుంటుంది, మనం కూడా చూస్తుంటాం. సో అట్లా ఫోల్డింగ్స్ వచ్చేసేసినాయి అనుకో
మార్కెట్లో మనం కస్టమర్ ప్రైజు తర్వాత ఫంక్షన్స్ కోసం ప్రత్యేకంగా వాడుతున్నాం జరుగుతున్నాం, దీన్ని టకటక వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్వీట్లో చేయాలంటే చాలా డెలిషియస్ స్వీటు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది కాబట్టి తక్కువ అంటే ఎక్కువ పొడవు ఉండడానికి ఇష్టపడి శాశ్వత పందిరి లేదంటే స్టేకింగ్ మీద పందిరి మీద పెట్టుకోవడం బెటరు. అయితే పందిరి 15x18 అయితే దీనికి ఆగదు. ఖచ్చితంగా పందిరి యొక్క సైజు మనం గతంలో మాట్లాడుకున్నట్టు 15x15 కానీ 14x14 కానీ మ్యాక్సిమం 16x16 అయితేనే ఇది క్వాలిటీ బరువే. ఒక చెట్టుకు 4-5 కాయలు వచ్చాయి. అయితే మనం కూరగాయల సాగుకు అంటే కాకర బీర ఇట్లాంటి వాటి సాగుకు ఎంత దూరం పెట్టుకుంటాం? 15x18 రికమెండ్ చేస్తాం. 15x18 ఫీట్లు. ఇది మాత్రం 15x15 వేస్తే 14x14 కానీ 15x15 వేస్తేనే ఇది ఆగుతుంది. లేకపోతే 15x18 వేసేసేసినాం కొంచెం క్రాప్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ పందిరి మొత్తం కూలిపోతుంది, కుంగిపోతుంది, మస్తు బరువు ఉంటుంది. అట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి కూడా మా రైతుల దగ్గర. విపరీతమైన క్రాప్ ఉంది, రేపు పొద్దుగాలు వచ్చేసరికి మొత్తం కూడా పంట అంతా పడిపోయింది. సో అప్పుడు తీరని నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు పందిరి వేసుకునేటప్పుడు కూడా సొరను ఉద్దేశించి చేసుకునేటప్పుడు మాత్రం ఆ సైజు గ్యాప్కు సంబంధించినటువంటి విషయాన్ని జాగ్రత్త పడాలనేటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడైనా ఇది ముందు తక్కువ 14x14 ఉంటే బెటర్ సైజ్ 14x14 కానీ 15x15. థ్యాంక్ యూ అండి, నమస్తే. ఇది రావుల విద్యాసాగర్ గారు చెప్తుంది. సొర సాగు చేయాలనుకునే రైతులు శాశ్వత పందిరి మీద సాగు చేయాలనుకుంటే మాత్రం 15 నుంచి 18 అడుగులు జనరల్గా మనం కూరగాయల సాగు కోసం నిర్మించుకునే శాశ్వత పందిరులు ఉంటాయి. అయితే సొర సాగుకు మాత్రం అలాంటి పందిరి అనుకూలం కాదు. పందిరి మొత్తం కుప్పకూలే అవకాశం ఉంటుంది ఎక్కువ దిగుబడి వచ్చిన సందర్భంలో. కాబట్టి 14x14 అడుగుల దూరంగా వేసుకున్న దగ్గరగా వేసుకున్న పందిరి శాశ్వత పందిరి మీద మాత్రం సొర సాగు చేపడితే ఎక్కువ బరువు దిగుబడి వచ్చినప్పటికీ కూడా తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పందిరిలోనే సాగు చేసుకోవాలి. నేల మీద వేస్తే మాత్రం కొంత దిగుబడి చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి తక్కువ ధర ఉన్నప్పటికీ కూడా సొరలో ఎక్కువగా సస్యరక్షణ చర్యలు కూడా పెద్దగా చేపట్టాల్సిన అవసరం ఉండదు. తెగుళ్ళ బెడద కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ నీటిని మాత్రం ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువగా నీరు తాగి పెరుగుతుంది సొర చెట్టు, కాబట్టి ఎక్కువ నీటిని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎక్కువ నీరు ఇస్తే ఎక్కువ బరువు తూగే విధంగా సొరకాయలు పెరుగుతాయి. కాబట్టి ధరలు కొంత తక్కువగా ఉన్నప్పటికీ మంచి ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు గరిష్టంగా ఆదాయం తీసుకోవచ్చు. లేదా కనీసంలో ఎకరానికైతే ఒక 30,000 నుంచి 40,000 రూపాయల ఆదాయమైనా కనీసంగా మిగిల్చుకునే అవకాశం అయితే ఉంటుంది అనేది విద్యాసాగర్ గారు చెప్తున్నారు. విత్తనాలు కూడా 2-3 రకాల పేర్లు వాళ్ళు చెప్పారు. ఏవైనా సరే కంపెనీలకు సంబంధించిన డీలర్ల వద్ద కొనుగోలు చేసిన విత్తనాలను వాడితేనే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శుభకార్యాలు ఎక్కువగా ఉండే సీజన్లో పంట దిగుబడి వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటే రైతులు మంచి ఫలితాన్ని పొందవచ్చు అనేది హార్టికల్చర్ ఆఫీసర్ గారు సూచిస్తున్నారు. కాబట్టి రైతులు ఈ జాగ్రత్తలని పాటించి మంచి ఫలితాలు పొందుతారని తెలుగు రైతుబడి ఆశిస్తుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.